స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న తెలంగాణ గవర్నర్. కూచిపూడి గ్రామానికి తరలి వస్తున్న భక్త జనం. 6 నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానా డాక్టర్ల ఆందోళన. భారతరత్న పివి నరసింహారావును అవమానించారన్న జై స్వరాజ్ పార్టీ నేత. మా భూమిని ఆక్రమించారు, న్యాయం చేయండి అని మీడియాను కోరిన రైతులు. ఆదివాసీ మహిళపై జరిగిన దాడిని ఖండించిన ఆదివాసీ సంఘం నాయకులు. తండ్రి జ్ఞాపకార్థం తనయుడు నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ పంపిణీ చేసిన భోండా ఉమా. బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్ర. పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని పివి ఘట్లో పూర్వ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నరసింహారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ పివి నరసింహారావు సంస్కరణలు అమలు చేయకపోయుంటే దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండేది కాదన్నారు. భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం పివి చరిత్ర నిలిచి ఉంటుందన్నారు. పివి నరసింహారావు గొప్ప సంస్కరణల శీలి అన్నారు. ఆయన మేధావి కాబట్టే అద్భుతమైన పాలన అందించారని గుర్తు చేశారు. స్థిత ప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పూర్వ ప్రధాని పివి నరసింహారావు ఆశయాలు కొనసాగించాలని కోరారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన గుంటూరు ఆర్డీఓ శ్రీకర్, పలువురు ఉన్నత అధికారులు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శ్రీ కోదండరామస్వామి దేవాలయం మారుతి స్వయంభూ దివ్యక్షేత్రంలో సుదర్శన యాగంను అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి రామాలయం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో మహా సుదర్శన నారసింహ యాగాన్ని వైభవయుతంగా హనుమాన్ పాద సేవకులు, ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబా, వేద పండితులు వంగిపురం పవన్ కుమార్ ఆచార్యుల సలహాల మేరకు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు సీతారామ హనుమ జీవిత చరిత్రలతో పాటు కూచిపూడిలో వెలిసినటువంటి నారసింహస్వామి అద్భుత లీలలను వివరించారు. అలాగే కూచిపూడి గ్రామంలోని పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక జ్ఞానంతో భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందన్నారు. ఈ మహా సుదర్శన నారసింహ యాగాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో ఆశ్చర్యముక్తులైన కూచిపూడి గ్రామస్తులు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కందికొండ సాయిబాబా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానా డాక్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని రాష్ట్రంలోని బస్తీ దవాఖానా డాక్టర్లు కోటిలోని వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గత 6 నెలలుగా వేతనాలు లేకపోవడం వలన తమ బతుకులు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీసం బస్తీ దవాఖానాలో పేదలకు మందులు అందుబాటులో ఉంచాలని ధర్నా నిర్వహించారు. నాగారంలోని 12వ వార్డు బస్తీ దవాఖానాలో డాక్టర్ను వెంటనే నియమించాలని, కోటిలోని డాక్టర్ల ధర్నాకు నాగారం చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. కనీసం బస్తీ దవాఖానాల్లో పేదలకు మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, అతన్ని అవమానించిందని పేర్కొన్న జై స్వరాజ్ పార్టీ నాయకులు. జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతరత్న పివి నరసింహారావును ఘోరంగా అవమానపరిచారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఉత్సవాలలో ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. ఆయనను అవమానించేందుకే ఈ జయంతి వేడుకలు జరిపారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆయన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తీరు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఉన్నతమైనటువంటి భారతరత్న అవార్డు గ్రహీత పివి నరసింహారావుకు ఘోరమైన అవమానం చేశారని వాపోయారు. జై స్వరాజ్. ఈరోజు భారతరత్న, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ ప్రధాని అంటే తెలంగాణ ప్రాంతం నుంచి, తెలుగు ప్రాంతం నుంచి ఏకైక లేదా ఇంకా దక్షిణ ప్రాంతం నుంచి ఏకైక భారత ప్రధానిగా చేసినటువంటి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని వారి పివి ఘాట్ వద్ద జరుగుతున్నాయి. బాధాకర విషయం ఏమంటే, తెలుగు బిడ్డ దక్షిణాది రాష్ట్రాలకి నుంచే ఏకైకంగా భారతదేశానికి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ దిశానిర్దేశం మార్చినటువంటి వ్యక్తి, పైగా కాంగ్రెస్ ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలు చాలా ఘోరంగా ఇక్కడ జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాం, నీ పార్టీకి చెందినటువంటి పివి నరసింహారావు ప్రధానిగా ఉండి ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఎంత ఘనంగా చేయాలి. పేలవంగా ఇంత మటుకు ఎవరు కూడా ఒక మంత్రి ఏమో వచ్చిపోయారట. ఇక్కడ సదుపాయాలు లేకపోవడం పక్కన పెడితే మీరు అతన్ని అవమానపరిచారు. గతంలో చేసిన అవమానానికి తగిన మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మేము జయస్వరాజ్ పార్టీగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజల లేదా దక్షిణాది ప్రజల ఆత్మగౌరవంతో మాట్లాడుతున్న ఒక మన బిడ్డని, మన ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపించుకోవాల్సినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సినటువంటి అనేక సదుపాయాలు చేయొచ్చు, ఇక్కడ వచ్చి నివాళులు అర్పించుకోవాల్సి వస్తుంది. పరివారం అంతా, నీ మంత్రివర్గం అంతా, నీ ఎమ్మెల్యేలంతా ఈరోజు ఇక్కడ క్యూ కట్టాలి. కానీ ఇక్కడ బోసిపోయినటువంటి టెంట్లు, అప్పటికే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వేసినట్టు టెంట్లు పీక్కొని వెళ్ళిపోతున్నారు. ఇదా దుర్మార్గం? ఇదా మనం ఇచ్చేది? తెలంగాణ ఇంకా అవమానాలు పడాల్సిందేనా? కాంగ్రెస్ ఆనాడు అవమానపరిచింది. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు లేదా తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, ఈ దేశానికి గౌరవించదగ్గ వ్యక్తిగా ఉన్నప్పుడు అతనికి ఎంత జయంతి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించుకోలే. ప్రతిదీ సమాజం గమనిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చేసేది ప్రతిదీ సమాజం కనిపిస్తుంది, ప్రతి వర్గము ఆలోచిస్తుంది. ఏ వర్గాన్ని ఏ విధంగా నువ్వు కించపరుస్తున్నావో, ఏ వర్గానికి ఏ విధంగా నువ్వు కింద వీడేస్తున్నావో, ఏ వర్గాన్ని అండలు వెక్కిస్తున్నావో, ఎవరిని పైన కూర్చోబెట్టుకుంటున్నావో సమాజం చూడలేదు. నీకు మూల్యం చెల్లించే సందర్భం వస్తుంది. అది చేయకోకుండా ఇంకా నీకు భవిష్యత్తు ఉన్నది 4 ఏళ్లు. ఇప్పటికన్నా సరిదిద్దుకొని ఈ తప్పులు జరగకోకుండా అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ అంటే ఒక ఎల్లయేదో పుల్లేదో మల్లేదో కాదు, సబ్బండ వర్గాలది. సబ్బండ వర్గాలకి సమాన హక్కు ఉంటది. ఇక్కడ ఒక వ్యక్తిని అవమానపరుస్తున్నాం అంటే ఆ జాతిని అవమానపరుస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనేది జై స్వరాజ్ పార్టీగా మీకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది తప్పు, ఇది క్షమించరాని నేరము. భారత ప్రధాని, భారత రత్న అవార్డు గ్రహీత ఇటీవలనే అంత గొప్ప వ్యక్తికి జయంతి జరుగుతున్నప్పుడు ఇంత పేలవంగా ఉండేది. పైగా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మీరే అధికారంలో ఉన్నారు. గతంలో మేము చూసాం ఇక్కడ జయంతి ఉత్సవాలు వేరే పార్టీ ఉన్నప్పుడు కూడా చాలా ఘనంగా నిర్వహించింది.
ఇంత దుర్మార్గము జరగకూడదు, ఇది క్షమించరాము. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై స్వరాజ్, జై స్వరాజ్. వార్తలు చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. అంతాయిగూడ గ్రామానికి చెందిన రైతులు దాదాపు 60 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటున్నారు. వారు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఈ మధ్య కాలంలో వేరే వారి పైన కనబడుతోందని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం అంతాయిగూడ గ్రామానికి చెందిన సూరా నర్సయ్య కొండయ్యల గ్రామంలో సర్వే నెంబర్ 164లో గత 50-60 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటూ కబ్జాలోనే ఉంటున్నారు. కాగా ఇటీవల పానీలో చూసుకునేసరికి 2 ఎకరాల భూమి కట్టయిందని, కట్టయిన భూమి గ్రామానికి చెందిన తిగుళ్ల కిష్టయ్య పేరు మీద వస్తుందని తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ మరో 2 వ్యక్తులు కలిసి తమ భూమిని మా పేర్లపై పట్టా చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుసార్లు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు విన్నవించినా ఫలితం లేదని ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే సీఎం వరకు పోతామన్నారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కృష్ణమోహన్ కు వినతి పత్రం అందచేయగా వీరి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఊరికి అన్యాయం చేయాలని అందరితో సంతకాలు తీసుకుంటూ అందరి సంతకాలు పెట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము చెప్పినాం. మాకు న్యాయం చేయలేదు. మా జాగా ఎక్కించుకుండు. ఇట్లా కనికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాం, ఇట్లా స్వామికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాం, చేసుకొస్తానని చెప్పిండు. మా ముసలాయన దగ్గర పైసలు తీసుకుండు. చేసుకొస్తాం, మీకు జాగా పట్ట చేసుకొస్తా పెద్ద అని అన్ని కాగితాలు కూడా తెగిపోయిండు. సర్టిఫికేట్ కాగితాలు కూడా మా కొడుకు చేతులకు వెళ్ళి గురుకపోయిండు. పిట్ల కనికే గడమీద కిష్టయ్య పేరు మీద జాగా ఎక్కిచ్చిర్రు. గడమీద కిష్టయ్య నంబర్లో జాగానే లేదు, ఆడ కబ్జాలో కూడా లేడు. మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏడాది ఆయన తిరగబట్టి కలెక్టర్ పట్టించుకుంటలేడు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, ఆడిఓ పట్టించుకుంటలేడు. డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తుండు మమ్మల్ని. మాది అంతాయిగూడెం. ఎన్ని ఎకరాలు ఉంది? మాది 4 ఎకరాల 8 గుంటలు ఉంటది. సర్వే నంబర్ ఎంత ఉంది? 164. ఏమైంది ఇప్పుడు మీ పేరు మీద రావట్లేదా? వస్తలేదు సార్, మా పేరు మీద వస్తలేదు. మాకు ఎక్కకుండా చేసిర్రు. పోలీసులు కూడా పట్టించుకుంటలేరు. కబ్జాలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు తహసీల్దార్ ఏమంటుండ్రు? తహసీల్దార్ రానంటుండు. ఎంక్వైరీ చేయండి సార్, మా భూమి మీదకి వచ్చి మా కబ్జా మీదకి వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నాం. రామని చెప్తున్నారు. ఈ పీడి మీదకి వచ్చి మాకు చేసేయండి సార్ అని కూడా చెప్తున్నాము. ఇప్పుడు సంవత్సరం ఏమైంది తిరగబట్టి ఎవరు వస్తలేరు, చేస్తలేరు. మా జాగా అది తిగుల కిష్టి అయినా సర్వే నంబర్లో 164 ఆయనకు భూమి లేదు. మా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆ భూమి మా భూమి, అది ఆయన సర్వే నంబర్లో లేడు. మా భూమి మాకు కావాలి ఖచ్చితంగా. మేము మా తాతల నుంచి మా భూమిలో మేము ఉన్నాం. మా తాతలు మా తండ్రులు ఇట్లా. సరే సూరు బాలమంది నేను. అయితే మాది 4 ఎకరాల జాగ ఉండే, 4 ఎకరాల 8 గుంటలు ఉండే. అయితే మాకు సర్పంచ్ అయినప్పుడు అక్క మీకు అన్ని చేపిస్తాడు. అట్లే మేము కూడా అయ్యో మా తమ్ముడే కదా చేపిస్తాడు అనుకున్నాము. సర్పంచ్ అయినాక అన్ని గిట్లనే మస్తు బాధలు పెడుతుండు, మమ్మల్ని మస్తు ఇబ్బందులు పెడుతుండు. ఎటు పోయినా 2 ఎకరాల జాగా చేపించుకుంటుడు. మా పక్కకి ఆయన ఉన్నది కదా, ఆయన చేపించుకోవాలి. మాది కూడా చేపించుకుండు ఆయన. మాది ఎందుకు చేయించుకోవాలంటే కొట్టడానికి వస్తాడు, గలీజ్ మాటలు తిడతాడు, బెంచ్ లావాడతాడు మా మీదికి. గట్లనే చేస్తున్నావు తమ్మంటే పొరపాటున వాడొచ్చు అన్నాడు. పడితే మరియు బ్యాడ్ పేపర్ రాసి తమ్మి తర్వాత అని చెప్పిన.
నీకు చేసి వేయడానికని మా మీదకే వచ్చి మళ్ళీ మమ్మల్ని తిట్టిన ఊరంతా చెప్తుండు. మరి మా జాగా మాకు చేసి ఇవ్వాలి, మేము ఏటు పోయినా కానీ మాకు అయితే లేదు, అయిపోయిందని చెప్తుండు. ఎక్కడ పోయినా కానీ ఆయన సైడే మాట్లాడుతున్నారు ప్రతి మనిషి. మీ జాగాను అర్థం చేసుకున్నాడా? మా జాగాను అతను చేసుకుండు సార్. మా అత్తమ్మాయి మా గోరీలు ఉన్నాయి అందులో కాదంటే ఏమరావు దగ్గరకు వచ్చి మా చెక్ చేసి మా చేస్తారు. ఆయన అయితే ఆయనకే ఏమని కూడా చెప్పినాం మేము. అట్లా మేము రామంటారు, మేము చేయమంటారు. మరి మాకే కాదు మా ఊళ్ళో కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అట్లా చేయొద్దు. సర్పంచ్ ఒక్కరికి న్యాయం చేయాలి కానీ ఒక్కరికి అన్యాయం చేయొద్దు కదా. మాకు ఆయన మీద కక్ష లేదు, ఏది లేదు. మా జాగా మాకు చేసి ఇవ్వాలి. పొరపాటున పడ్డా కానీ ఆయనకి ఎన్ని ఖర్చులైనా కానీ మేము ఇస్తాం. మా జాగా మాకు కావాలి. ఆదివాసీ మహిళ తాలంటి పద్మపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆదివాసీ సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలంటి పద్మ సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి కబ్జాకు ప్రయత్నించి మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధిత మహిళకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, జిల్లా కోయ సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా బాధిత మహిళ పద్మ సర్వే నెంబర్ 33లో సాగు చేసుకుంటున్న భూమిలోకి ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమంది దౌర్జన్యంగా ప్రవేశించి సాగు భూమిని కబ్జాకు ప్రయత్నించి ట్రాక్టర్లతో దున్నించారని ఆరోపించారు. అడ్డుకోపోయిన పద్మపై దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలు ఆడారన్నారు. తిరిగి పద్మనే దాడి చేసిందంటూ తప్పుడు ఫిర్యాదు చేసి కేసు పెట్టారని వారు ఆరోపించారు. పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పద్మ భూమిలోకి మరెవరు చొరబడకుండా అడ్డుకోవాలని, లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితే కాకుండా మిగతా సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జజ్రేల్ దాంపూర్ అనే గ్రామంలో తలాంటి పద్మ వైపు బానిస ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 20-25 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని కాసు చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరో కొత్తగా బీసీ కులాసులు వచ్చేసి వాళ్ళు వేసుకున్న పంటని, పత్తి పంట ఏదైతుందో పత్తి పంటని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసినరని పోలీస్ అధికారులకి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే, విన్నవించుకుంటే వీళ్ళు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ట్రాక్టర్కి అడ్డం పోయినరని ఏదైతే కన్నెపల్లి ఎస్ఐ గారు వీళ్ళ మీద కేసు చేయడం చాలా ఏమైన చర్య అని మా తుడుందెబ్బ తరఫున మేము ప్రతిఘటిస్తున్నాం. అయ్యా ఎస్ఐ గారు, మీరు ఏదైతే ఉందో జర ఆదివాసులు, పేదవాళ్ళు, అడవులలో బ్రతికేటోళ్ళు వీళ్ళని కూడా కొంచెం మీరు దౌర్జన్యం చేయకుండా వీళ్ళ మీద అటువంటి కేసులు పెట్టడం న్యాయం కాదని మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ఉందో మీరు ఒకసారి విచారించండి. విచారణ జరిపి ఏది నిజమో తెలుసుకొని ఎవరు బాధితులో ఎవరు నిందితులు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టాలని కోరుతూ ఉన్నాము. అలాగే ఏసీబీ గారికి ఏదైతే మా వాళ్ళు అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని దరఖాస్తు ఇచ్చినారో ఏసీబీ గారు కూడా దీన్ని పట్టించుకొని వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తుడుందెబ్బ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది మంచిర్యాల జిల్లా, మాది కన్నెపల్లి మండలం, గ్రామ పంచాయతీ జుజ్జిరవెల్లి, మా దాంపూర్ గ్రామం. మేము గత 15-20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము ఈ భూమిని. మా పెద్ద మనుషులే చేస్తుండే, నేను పెద్ద మనుషులే చేస్తే దాన్ని వచ్చి మీరు ఎందుకు చేస్తాను అని అన్నాడు. మాకు 33 సర్వే నెంబర్లో రావాలి ఆ భూమి. మేము అన్ననే సాగు చేస్తున్నాం, అంతా కలిసే ఉన్నది. ఆ గొల్ల ఆయనకేమో మనిషికి 5 ఎకరాలు ఉందాగా 20 ఎకరాలు ఉన్నది అతనికి. మేము అందులో మనిషికి 2 ఎకరాలు, 6 ఎకరాలు, 6 ఎకరాలు మేము చేసుకుంటున్నాం. చేసుకుంటూ ఉంటే ఒక 4-5 సంవత్సరాల కిందట ఒకసారి వచ్చిండు, ఈ భూమి చేయకుండా మీది కాదు అని అన్నాక మేమే చేసుకుంటున్నాం. అప్పటి నుండి గొడవ అవుతుంది. ఇక మళ్ళా మాకు రాలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు. రాకుంటే మొన్న ట్రాక్టర్ పెట్టిండు, ఒక 4-5 రోజుల కిందట, వారం రోజుల కిందట ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్ని ఆపడానికి ప్రయత్నించినాం. ఆపడానికి ప్రయత్నిస్తే ఎందుకు ఆపుతాన్లు అని మీదికి తెచ్చిండు. అద్దన్న మాది అవు, మేము ఎవరు చెప్పిన వింటాము, మీరు పెద్ద మనుషులను తీసుకొచ్చుకోరు, మేము పెద్ద మనుషులను తీసుకొచ్చుకుంటాం, మనం పరిష్కారం చేసుకుందామంటే సప్పుడేకి వెళ్ళిపోయినాక ఆయన వెళ్ళిపోయిండు. మేము వెళ్ళి వచ్చినాం, మేము దున్నుకున్నాము. నా మీద కేసు పెట్టిండట ఎస్ఐ చెప్పిండు.
కేసు పెట్టినామనే నీ మీద కేసు అయిందమ్మా, నువ్వు డాక్టర్కి అడ్డం తిరిగిన బాట అన్నాడు. అంటే అరే నేను ఎందుకు అడ్డం తిరిగినా, మేము ఇన్ని రోజులు చేసుకుంటున్నాం కదా అంటే సార్కు కలిసి వచ్చినాం. 2 సార్లు కన్నా పెళ్ళి పోయినాం, కలిసినాం, వచ్చినాక ఏం చేసిండు కదా, మళ్ళా మాకు సార్ ఏం చెప్పలేదు. ఎస్ఐ ఇత్తులు పెట్టుండి మరి పెట్టకుండా నేను చెప్పుతానలేదు అన్నకుండే మేము పెట్టినాం ఇత్తనాలు పెట్టుకున్నాక మంచిగా వారం రోజులు అయింది. మేము కైకిలు పోతున్నాం, అటు ఇటు బయటికి కైకిలు పోయేటోళ్ళం. కైకిలు పోయితే మళ్ళా ఇక్కడికి ఆయనకి అటు ఎస్ఐ పిలిచినా రాలేదు. మేమైతే 2 సార్లు ఎస్ఐ దగ్గరికి పోయినాం, ఆయన రాలేదు, ఈయన రాలేదు. రాకపోతే మేము చెప్పినట్టు వింటామంటే మాకు ఎవరు చెప్పలేదు. వాళ్ళు ఏం చేసిండ్రు కదా, దొర దగ్గరికి పోయినరట, నరసింహరావు దగ్గరికి. ఆ దొర దగ్గరికి పోయిండట. ఆ దొర మొక్కలు మొలిచినాక దున్నుదాంరా ఆయన అని, మొక్కలు మొలిచినాక దున్నుదామని ఆడు చెప్పినామనే వీళ్ళు మళ్ళా మేము కైకిలు అటు ఇటు పోయినాక వచ్చినాక ఆ ట్రాక్టర్ పట్టుకొని వచ్చి మేము ఉబ్బలం లేకముందు వచ్చి మా మొక్కలు మొలిచినాక వాటిని ఇష్టం వచ్చినట్టు దున్నుతాండు. వాళ్ళు ప్రకాశ్ అట ఒక 10 మంది బ్యాచ్కి వచ్చిండ్రు. ఆ దూర మనుషులే అందరూ వచ్చి ఇష్టం వచ్చినట్లు అవి చెప్పరాని మాటలు. మా పంట పాడవుతుందని మేము వాళ్ళ కాళ్ళు పడుతున్నాము. వాళ్ళు అనుకుంటా ఈ మాటలు అసలు చెప్పద్దు కానీ ఈడుతాళ్ళు, అటు గుంజి పారేస్తాను. అద్దన్నా నీ కాళ్ళ మొక్కుతా అని పడ్డా కానీ వాళ్ళు ప్రకాశ్ అట అతను కూడా ఇంకొకరు వాళ్ళు చుట్టూ గురేసుకుంటాను. మాకు గుండె దడ అయితే అని కైకిలు పోయి ఉన్నాము. ఆ కైకిలు పోయి వచ్చి పోతే ఇక్కడికి వెళ్ళి ఆడికి పోయే వరకు మొత్తం దున్నితే అద్దన్నా అంటే ఇంటలేలు, అద్దన్నా అంటే ఇంటలేలు. అటు గుంజుకపోయేస్తారు, ఇటు గుంజుకపోయేస్తాను. ఇక మరి మా భూమి మాకు ఇస్తారా, వాళ్ళ మీద కేసు చేస్తారా? ఆ బక్కాయి అంటే అయినా ఆ దొరే దున్నమంటే దున్నుతున్నాము, మీరేం చేస్తారో చేసుకోపోయినా, మీకు దిక్కున్న కాడ చెప్పుకోపోయినా అని అంటాడు. మరి వాళ్ళకి ఏమన్యాయం చేయలే. మేము ఎవ్వరు కైకిలు పోయి వాళ్ళకి పోయేటోళ్ళం, ఎప్పటికి బయట కైకిలు చేసి బతికేటోళ్ళం. మాకు మా భూమి కావాలి. వాళ్ళకు మమ్మల్ని తిట్టినందుకు వాళ్ళకి ఏమన్నా ఏం చేస్తారో, నాకు ఎట్లా కేసు అయిందో వాళ్ళ మీద అట్లా కేసు కావాలి. నేను అడ్డం తిరిగినందుకే నాకు కేసు చేసిండు, ఆయనకు కూడా కేసు కావాలి కదా మమ్మల్ని తిట్టినందుకు. తిట్టిండు, మా మొక్కలు అంగడంగడి చేసిండ్రు, మా పంటనంతా నాశనం చేసిండ్రు. మేము ఇంటి కుటుంబం అంతా తినే పంటనంతా మేము ఎంత కష్టపడి ఆ చెట్టు పెంచుకున్నాము. మేమే కైకిలు పూలు పోయేటోళ్ళం, ఏ సావుకారి కాళ్ళ మొక్కినాము. మరి మళ్ళీ ఆ పెద్ద మనిషి వచ్చి మాకు చెప్తే మేము వినకపోదుమా? ఘోరంగా చేసిన మా చెట్టును మాకు కావాలి, మా భూమి మాకు కావాలి. మమ్మల్ని బాగా నష్టం చేసిండు. ఏమన్నా చేయండి అయ్యా, కొంచెం ఎవరికన్నా సాయం చేసేటట్టుంటే ఆ పెద్ద మనుషులకు ఏదన్నా ఒకటి చెయ్యండి, అదే కోరుతున్నాం మేము. ఆ పెద్ద మనిషి అయినా మా మీదకి రావద్దు ఎప్పుడు కూడా. మేము వాళ్ళ జోలికి పోము, మా జోలికి అయినా రావద్దు. ప్రతి ఒక్కదానికి మా మీద కక్ష కట్టి చేస్తాండి ఈ జనకపురపు నరసింహరావే. నేనే ఏదో ఒక తప్పు ఓట్లప్పుడు ఇట్లా అమ్మ మీకు ఇంత ఫారెస్ట్ భూమిలో పట్టించిండు, మీకు సాయం చేసిండా లేదంటే చేసిండు సార్ అని ఇట్లనే ఇటువంటి వాళ్ళు అడిగితే చెప్పినందుకు నా మీద కక్ష కట్టి దాని సంగతే చూడాలి. కోయదో బియ్యదో ఇక అనద్దు, ఇంత రాసి ఉన్నది చూసుకుంటే సరిపోతుంది అన్న. దయచేసి మీరేమన్నా చేయరు. మీకు తండ్రి జ్ఞాపకార్థం నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన తనయుడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనపాక గ్రామంలో కీర్తిశేషులు కాసం యాదగిరి జ్ఞాపకార్థం కుమారుడు సమ్మక్క సారలక్క వెంచర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళీ మోహన్ రావు నిరుపేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ రావు మాట్లాడుతూ, మీ గ్రామంలోనే వెంచర్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేస్తూ సమ్మక్క సారలక్క దయ వల్ల మా తండ్రియగు కాసం యాదగిరి జ్ఞాపకార్థం నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించాలని అనుకొని ఈ రోజు సుమారు 700 పైచిలుకు విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. పుస్తకాలు పంపిణీ చేసిన దాతలను ఘనంగా గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమృతం బాలరాజు, ఐలయ్య, వెంకటేశ్వర్ల రాజు, సోమన్న, ఉపాధ్యాయులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. వారికి మరి పాఠశాల పక్షాన శుభాభినందనలు తెలియజేస్తూ మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే శక్తిని భగవంతుడు ఇవ్వాల్సిన కోరుకుంటూ వారి యొక్క
ఏ తండ్రికైనా సరే తన యొక్క కొడుకు తన ఆశయాన్ని కొనసాగించారు. అందుకే కొడుకు అంటే పుత్రుడు పునాము నాటడం నుంచి తండ్రిని కాపాడాలని ఉండేది. అది వారి చేత ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఇంత పెద్ద వారి నాన్నగారు కాసుల యాదగిరి వారి తండ్రి జన్మనిచ్చినందుకు ఇంతమంది బిడ్డలకు నేను సేవ చేసి మా నాన్నగారు నాకు చదివించి ఇంత పెద్దవాడిని చేసినందుకు మా నాన్నగారిని గుర్తు చేసుకోవాలని చెప్పేసి తను మనసులో గుర్చేం చేసిన మురళీమోహన్ గారిని మేము మా గ్రామ ప్రజల పక్షాన, మా విద్యార్థుల పక్షాన, అదే మాదిరిగా మా టీచర్స్, ఉపాధ్యాయులు వీళ్ళందరి పక్షాన ఈరోజు మా మాట కాదనకుండా మా గ్రామానికి విచ్చేసి మా స్కూల్లో ఉన్న అందరి పిల్లలకు దాదాపు 700 మంది విద్యార్థులకు నోట్బుక్ అందించడానికి వచ్చిన మా మురళీమోహన్ సార్ గారికి మా గ్రామం నుంచి ఎంతో అనుకున్న కాడికి ఎక్కువ చేసినందుకు మేము మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా మాట మన్నించి వచ్చిన గ్రామ పురప్రముఖులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగించుకున్నాను. సత్యనారాయణపురం స్కూల్ నందు విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించవలసిన పుస్తకాలు, బ్యాగ్స్ అందజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం స్కూల్ నందు ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందించవలసిన పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, స్టేషనరీని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్టేషనరీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మరింత ఉత్తీర్ణతను పెంచడానికి టీడీపీ హయాంలో మంచి ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. మంచి అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చి విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ విద్యార్థులు చదువుకునేందుకు పూర్తి శ్రద్ధను విద్య మీదే చూపేటువంటి విధముగా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. వారికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి పౌష్టిక ఆహారం ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. తాను శాసనసభ్యులుగా ఉన్న 2014 నుండి 2019లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి విద్యార్థులకు కానీ, సిబ్బందికి కానీ ఎటువంటి అవసరం ఉన్నా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తన దృష్టికి తీసుకొని రావాలని, నేటి పిల్లలే రేపటి ప్రతిభ కలిగిన పౌరులుగా దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని, చదువులో కానీ, క్రీడల్లో కానీ ఆసక్తి చిన్ననాటి నుండే అలవర్చుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు విద్యార్థులు చేరుకోవాలని బోండా ఉమా పిల్లలకు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏకేటీపీ స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రకాష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గార్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత గ్రామమైన సైదాపూర్ నుండి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ఎమ్మెల్యే సొంత గ్రామమైన సైదాపూర్ నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అభిమానులు పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ సైదాపూర్ గ్రామం నుండి స్థానిక యాదాద్రి వైకుంఠ ద్వారం నుండి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వరకు పాదయాత్ర చేసి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ప్రజా సేవ చేసి అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే బీసీ వర్గానికి చెందిన బిర్లా ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈరోజు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే గారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సైదాపురం గ్రామం నుండి భారీ ఎత్తున యువకులు లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గరకు పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. మన బీసీ బిడ్డ అయిన బిర్లా ఐలయ్య గారు గొల్ల కుర్మల. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.